పద్ధతిలో పోండి. గట్టిగా మాట్లాడు. ఆయన మాట్లాడేది ఒకటి మాట్లాడుతూ ఒకటి వినపడుతూ పెద్ద మనిషి కూడా ఉంటాడు, సైడ్ ఉండాలా, పక్కలో ఉండాలి పెద్ద మనిషి. మాట్లాడేది నువ్వు గట్టిగా మాట్లాడు, రూల్ ప్రకారం మాట్లాడు. రూల్ ప్రకారం గట్టిగా మాట్లాడు. అర్జీలు ఇచ్చిరా సార్, మీరికి నీది న్యాయం చేయకపోతే ఈ ఎస్బీ ఆఫీస్ లోనే మేము అందు ఇసుకు తాగి వస్తామని చెప్పు. కలెక్టర్ ఆఫీస్ కాకపోతే కలెక్టర్ ఆఫీస్ వాడు కూడా అంత నెంబరం ఇచ్చి మనసుకు మాట్లాడి లాస్ట్ ఫైనల్లో మీరు ఇది పరిష్కరించకపోతే సార్ ఈ కలెక్టర్ ఆఫీస్ కూడా నీ ఆఫీస్ ముందర ఉరేసుకొని వస్తామని చెప్పు, ఇసుకు తాగి వస్తామని చెప్పు. ఇక్కడ చెప్పు అంతే సార్. మీకు కాదు జిల్లా హెడ్ కలెక్టర్, జిల్లా హెడ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ, వాళ్ళు ఇద్దరు అండర్దారులో మనకు కావాలా. వాళ్ళ దగ్గర నెంబరాన్ని వచ్చి గట్టిగా మాట్లాడి రూల్ ప్రకారం మాట్లాడి రండి. రేపు వెళ్ళండి, రేపు వెళ్ళొద్దండి. రేపు వద్దు వీళ్ళు ఇక్కడ లోకాలలో పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఫోన్లో వచ్చి ప్రెజర్ చేసి బంద్ చేయొచ్చు, అలా చేయొచ్చు. పైన కంప్లైంట్ చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా చేయరు. ఎంటైర్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఉంటుంది. ఏపా అది అయిపోయి దాని తర్వాత దాంట్లో లేఅవుట్ చేసినారు అని ప్లాన్ వేసి 20 సెంట్లేమో అమ్మాయి పెట్టాడు. అది వేరే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు తెలిసింది. తర్వాత చెక్ చేస్తే మొత్తం ఆన్లైన్లో చేంజ్ అన్న పోయి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కొట్లాడారు. ఇప్పుడు అది ఎప్పుడు చేంజ్ చేసినారు? ఇది రిజిస్ట్రేషన్ 31 ఈ నెలే, డిసెంబర్ 31 చేస్తారు. అదేలే డిసెంబర్ కోర్టు అమ్మాయి పెట్టేసినారు. అది తెలిసింది, తెలిసినాక పోయి కొట్లాడాను. ఇదంతా అయింది. ఏమన్నాడు రిజిస్టర్ ఆఫీసర్? రిజిస్టర్ ఆఫీసర్ లేదు మీద కాదు కదా మనిషి ఆడున్నాడు అని. అప్పుడే నాయన ఫోన్ చేసి పిలుచుకోవాలంటే నాయన వచ్చాడు. చూసేలోపు మొత్తం అంతా ఏం చేసేది లేదు వాళ్ళు. మొత్తం ఆల్రెడీ ప్రెస్ వాళ్ళు వీళ్ళు అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏం మాట్లాడారు. ఏమన్నాడు రిజిస్టర్? కంప్లైంట్ ఇచ్చిన పోయి కంప్లైంట్ ఏమని సిఐ కంప్లైంట్ డిఎస్పీ దగ్గర పోలేదా? ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ డిఎస్పీ సార్ వచ్చి కంప్లైంట్ రాసి మొత్తం ఇది ఈ ఫైల్ సెక్షన్ చేయండి అని చెప్పేసి ఇచ్చిపోయింది. రేపు ఎస్పీ దగ్గరికి కలెక్టర్ దగ్గర పోలేము. రేపు ఎస్పీ ఏమైనా చేయండి. ఎస్పీ దగ్గరికి కలెక్టర్ దగ్గర పోండి. ఎస్పీ దగ్గరికి కలెక్టర్ దగ్గర పోయి మీకు జరిగిన అన్యాయం చెప్పండి. ఒకరిద్దరు పోవద్దండి. మీ ఫ్యామిలీ ఉంది కదా, మీ లేడీస్ తీసుకొని ఇందు కోర్టు లేకపోతే కోర్టులో ఆస్తే మీకు బుక్అప్ చేయనప్పుడు 2-3 వెహికల్ తీసుకోకపోతే ఏమవుతుంది? మీకు మేము సపోర్ట్ ఉంటాము. ఎంటైర్ తెలుగుదేశం పార్టీ మీకు సపోర్ట్ ఉంటుంది. ఫోన్ చేసేది వేరే, సపోర్ట్ చేసేది వేరే. తెలుగుదేశం పార్టీ ఆదోని తెలుగుదేశం పార్టీ ఎంటైర్ సపోర్ట్ ఉంటుంది. చిన్న కార్యకర్త నుంచి పెద్ద లీడర్ వరకు ఎవడొస్తే మాకు చెప్పండి, వారి కథ మేము చూసుకుంటాం. జనం కావాలన్నప్పుడు పంపిస్తాం. చెప్పేది నీకు ఎందుకు చెప్పాలంటే మనుషులు కావాలన్నా కూడా మేము వస్తాము. నీకు రావాలి ఫోన్ చేయండి, నేను రమ్మని నేను కూడా వస్తా. మేము అందరూ వస్తాం. మీరు ఎప్పుడు మొత్తం డబ్బాలు కావాలనుకుంటే నేనేమన్నానంటే ఎస్పీ దగ్గర కలెక్టర్ దగ్గర పోయి రేపు మీరు నెంబర్ ఇవ్వండి, మరి మాట్లాడండి, గట్టిగా ఉండండి. కావద్దండి. ఏదో ఇంకా లేదా ఇంటుంటే ఏదో మాట్లాడి సెటిల్మెంట్ చేసి పంచాయతీ చేసి ఏదో అయిపోయి లోపాయతో అయిపోయి ఇది అది కాదే. మంచి చనిపోయి వారి అమ్మ ఆధార్ కార్డు పుట్టించి ఇంత చెడ్డ పేరు కూటికి రాకూడదు. ఇది కూర్చి కొట్టాల్సింటారు అండి. చెప్పే కొట్టే కొట్టలే సిఐ కొట్టలే వాళ్ళని అక్షర్ భాష
జనుడు నంద్యాల ఎమ్మూరు గోనెగండ్ల ఇంకా ముగ్గురు లోకల్లో హ్యాండ్ బయట నుంచి ఆనంద హ్యాండ్ నీవు గట్టిగా నిలబడు. నీకు ఎట్లా బాగోలేదు పంపిస్తాము. ఏం కావాలని తెలుగుదేశం పార్టీ తరఫున సపోర్ట్. మీరు వెనక్కి రావద్దండి, దీన్ని సాధించండి. అందరికి న్యాయం జరిగినట్ల వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు లేదు ఆదంలో వచ్చింది. ఎంత పెద్ద లీడర్ అని ఉండే, ఎంత పెద్ద లీడర్ అని ఉండొచ్చు దీనికి. ఎవరికి తల వంచొద్దండి, వెనక్కడ వేయద్దండి. మీకు సపోర్ట్ చేయమంటాం. ఇంకోటి కూడా పిల్లపిస్తుంటారు. రాండి మాట్లాడదాం, రండి కూర్చుందాం, రండి ఈడు కూర్చుందాం. రావాలంటారా పోలీస్ స్టేషన్ దగ్గర రండి, రావాలంటారా ఏమో ఆడియో ఆఫీస్ రండి, రావాలనుకుంటారా మా ఇంటికి రండి. మీ దగ్గర రాము, ఇంకో లీడర్ దగ్గర రాము, ఇంకో నాయకుడి దగ్గర రాము. మా ఇంటికాడ వస్తారా, పోలీస్ స్టేషన్ కాడ వస్తారా, లేకపోతే ఆర్డీఓ ఆఫీస్ కాడ వస్తారా, జాయింట్ కలెక్టర్ ఆఫీస్ కాడ కలుస్తాం. మందిని వేద్దాం. ఫోటో రెండు ఫోటో అది ఎట్లా పడుతుంది సినిమా అట్లే పట్టాడు ఆడు కూడా సత్యంగా ఉండండి.